హలో అండి, అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారా అండి? ఏం లేదండి, ఈరోజు మా పిల్లలకి లంచ్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశానో మీతో షేర్ చేసుకుందాం నేను ముందుకు వచ్చేసానండి. మా పిల్లలకి లంచ్లోకి ఇక్కడైతే అన్నం అయితే వండేసానండి. తర్వాత ఇక్కడ పొయ్యి మీద చికెన్ కూర ఉడుకుతూ ఉందండి. వాళ్ళకి చికెన్ కర్రీ అయితే చేశానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే నేను నూడిల్స్ ఆమ్లెట్ అయితే చేశానండి. నూడిల్స్ ఆమ్లెట్ రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ నూడిల్స్ ఆమ్లెట్ అయితే చాలా బాగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో నేను ఉల్లిగడ్డలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లము ఇవన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకుంటే కాదండి, ముందుగా మనమైతే ఈ నూడిల్స్ని అయితే ఉడకపెట్టుకోవాలండి. ఆ తర్వాతనే మనం నూడిల్స్ ఆమ్లెట్ చేసుకోవాలండి. ఇందులో కోడిగుడ్లు కూడా కొట్టి పోసుకోవాలండి. సో ఒకవైపు దూరగా వేయించుకున్న తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఇలాగా మనము మంచిగా కాల్చుకోవాలండి. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సాస్ తోటి తింటే అబ్బా చాలా బాగుంటుందండి. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో ఫ్రెండ్స్, ఇవేనండి నా పిల్లలకి చేసిన లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో మీ పిల్లలకి ఏం చేశారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు అందరికీ సెలవండోయ్, టాటా అండి అందరికీ. నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.